గుడ్ మార్నింగ్ సార్. కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004, అంటే 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ కలిగిన కంపెనీ. ఈ కంపెనీ తాలూకా ఉద్దేశం ఏంటంటే మనిషి డైలీ లైఫ్లో చాలా ప్రొడక్ట్స్ వాడతాడు. సోప్ అని, పేస్ట్ అని, షాంపూ అని, టీ పౌడర్ అని, ఇలా కొన్ని ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ బయట ప్రపంచంలో కెమికల్స్తో తయారు చేసి వాడుతున్నారు. వాటిని అంటే కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేసిన ప్రొడక్ట్స్ తయారు చేసి ప్రజలకు అందించడం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతులుగా చేయడానికి ఈ కంపెనీ తాలూకా ఉద్దేశం ఉంది. ఓకేనండి. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. అయితే ఈ ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకునే వాళ్ళకి ఎవరైనా సరే ఇక్కడ కొనుక్కోవాలంటే వాళ్ళకి ఏముండాలంటే ఐడి నెంబర్ అనేది ఉండాలి. ఈ ఐడి నెంబర్తో ఎవరు కొనుక్కున్నా సరే బయట ప్రపంచంలో ఎంఆర్పి రేటు కొనుక్కునే వాళ్ళు కేవలం ఎంఆర్పి రేటు కొనేవాళ్ళు ఈ ఐడి నెంబర్ ఉండడం వల్ల మనకి తగ్గించిస్తారనమాట. తగ్గించిస్తూ వాళ్ళకి కంపెనీ 9 రకాల ఆదాయాలు అనేది ప్రొవైడ్ చేస్తుంది. కేవలం బయట కొనుక్కునే ప్రొడక్ట్స్ వెస్టేజ్లో కొనుక్కోవడం ద్వారా ఆరోగ్యం ఇస్తుంది. ఆరోగ్యంతో పాటుగా 9 రకాల ఆదాయాలు, ఓకేనండి, బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. అందులో ఒక మనిషి జీవితంలో ఏం కావాలో అవన్నీ వస్తాయి. దానికి ఏం తీసుకోవాలి? ఐడి నెంబర్ తీసుకోవాలి. ఈ ఐడి నెంబర్కి డబ్బులు అయినా కట్టాలంటే ₹1 కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీ మెంబర్షిప్ ఇస్తారు. ఈ మెంబర్షిప్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ ఎలా వస్తాయంటే ఎగ్జాంపుల్గా ప్రతి ₹32 లేదా ప్రతి ₹30 పైబడి కొనుక్కుంటే ఒక పాయింట్ వస్తుంది. ఓకేనండి. ఒక పాయింట్ రావాలంటే ₹30 పైబడి కొంటే ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు మీరు ఎన్ని 30 కొంటే అన్ని పాయింట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 60 కొన్నారనుకోండి 2 పాయింట్లు, 90 కొన్నారనుకోండి 3 పాయింట్లు వస్తాయి. ఓకే, 3000 కొన్నారనుకోండి 100 పాయింట్లు వస్తాయి. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పాను, కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయో చెప్పాను. ఈ కంపెనీలో ఎంఆర్పి రేట్ కాకుండా డిస్ట్రిబ్యూటర్ రేట్కి ఇస్తున్నారో దానికి కారణం ఏంటంటే మీరు ఐడి నెంబర్ తీసుకోవడం. ఈ ఐడి నెంబర్ డబ్బులైనా కట్టాలంటే కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ. ఈ కొనుక్కునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించిస్తూ వాటి మీద మీకు పాయింట్స్ ఇస్తున్నారు. ప్రతి పాయింట్కి ₹30 కొనుక్కుంటే పాయింట్ వస్తుంది. అంటే మీరు వస్తువులు కొనుక్కుంటే ఆ వస్తువులకి ప్రతి ₹30 పాయింట్ చొప్పున ఇస్తారు. ఇప్పుడు ఈ కంపెనీ తాలూకు ఉద్దేశం ఏంటంటే కేవలం వస్తువులు కొనుక్కునే వ్యక్తులకి 9 రకాల ఆదాయాలు ఇవ్వాలి. వస్తువులు కొనుక్కునే వ్యక్తులను తయారు చేస్తారన్నమాట. అందులో 9 రకాల ఆదాయాల్లో మొట్టమొదటి ఆదాయం ఏంటి అంటే కనుక ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ అంటారు. రీటైల్ ప్రాఫిట్ లేదా రీటైల్ ఆఫర్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఏదైతే మీకు ఎంఆర్పి రేటుకి బయట ప్రపంచంలో కొంటున్నారో ఆ ప్రొడక్ట్స్ మీద వెస్టేజ్ కంపెనీలో కొనుక్కోవడం వల్ల ఎంఆర్పి మీద 20% తగ్గించేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ₹1000 పట్టుకొచ్చారు, ఇంటికి 1200 ప్రొడక్ట్స్ పట్టుకెళ్ళచ్చు. అంటే 1000కి ఎంత లాభం వచ్చిందంటే 200 లాభం వచ్చింది. ఓకేనండి. ఇవే ప్రొడక్ట్స్ ప్రతి నెల కొంటాం మనం, దాన్ని రీపర్చేజ్ అంటారు. ప్రతి నెల కొనేదాన్ని ఎక్కడైనా సరే రీపర్చేజ్ అంటారు. ఈ రీపర్చేజ్ అంటే వెస్టేజ్ కంపెనీలో నెల 2వ తారీఖున మొదలవుతుంది. 2 నుంచి 18 లోపల మీరు కొంటానంటే కనుక ఈ రీటైల్ ఆఫర్తో పాటుగా రీపర్చేజ్ ఆఫర్ కూడా ఇస్తుంది కంపెనీ. 2 కలిపితే ఎంత ఇస్తుందంటే 30%, 20 + 10 30%. అంటే ఎగ్జాంపుల్గా ₹1000 వచ్చి కొనుక్కుంటే మనకి ప్రొడక్ట్స్ ఎన్ని వస్తున్నాయంటే 1300. అంటే ఎంత ఎక్స్ట్రా వస్తున్నాయి? 300. ఓకే, అంటే ప్రతి ₹1000 కొనుగోలు మీద ₹300 మనకి ఇక్కడ అదనంగా వచ్చేస్తున్నాయి. ఈజీగా చెప్పాలంటే ప్రతి ₹1000 మీద. ఇప్పుడు ఇక్కడ 3వ ఆఫర్ ఉంటుందండి. ఎవరైనా ఒక ఇంటికి ఈజీగా ఒక 4-5,000 పైనే కొంటారు. కంపెనీ ఏమంటుందంటే సిఎన్సి అని ఒక ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ తాలూకా కండిషన్ ఏంటంటే ఏ వ్యక్తి అయినా నెలకి 3000 తగ్గకుండా ఇంటికి వస్తువులు కొంటాడు గ్యారంటీగా. ఆ వస్తువులను ఇక్కడే కొనండి. 4 నెలలు కొంటానంటే ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ ప్రతి నెల 2 నుంచి 14 లోపల కొనుక్కోండి. అలా కొనుక్కుంటానంటే ఏ ప్రోడక్ట్ అయినా 50%కి ఇస్తానని చెప్తుంది కంపెనీ. ఎలా ఇస్తుందంటే ఎగ్జాంపుల్గా మీరు 3000 చొప్పున 4 months అంటే 4 monthsకి కలిపి మీరు కొన్న ప్రొడక్ట్స్ ఎంత అంటే 12,000. ఇప్పుడు 12,000 ప్రొడక్ట్స్కి 50% మార్జిన్ ఎలా ఇస్తారంటే కొనే ప్రతి 1000 మీద 300 ఫ్రీగా ఇస్తారు. అంటే 12,000 కొన్నారు కాబట్టి 12,300లో మీకు ఫ్రీగా వస్తువులు కొనేటప్పుడు కంపెనీ ఇస్తుంది. 12,300 అంటే ₹3,600 ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇది కాకుండా 4 నెలల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా కంపెనీ మీకు ఫ్రీగా ఒక 3,600 ప్రొడక్ట్స్ మళ్ళీ ఫ్రీగా ఇస్తుంది. మొత్తం ఇప్పుడు ఫ్రీ ఎంత అంటే 3,600, 7,200. పోనీ ఈ 600 తీసేద్దాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి 3,000 లెక్క పెట్టుకున్న 6,000 మనకు వచ్చాయి. మనం
4 నెలలకి కొన్న ప్రొడక్ట్స్ ఎంత అంటే 12,000. మనకి ఫ్రీగా 4 నెలలకి వచ్చిన ప్రొడక్ట్స్ ఎంత అంటే 6,000. మరి 12,000లో 6,000 తీసేస్తే మనకు అప్పుడు ఎంతకు వచ్చినట్టు అంటే 6,000. అంటే 12,000 ప్రొడక్ట్స్ 6,000కి వచ్చాయంటే మనకి మార్జిన్ ఎంత వచ్చిందంటే 50%. అంటే ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా సగం రేటుకే వస్తున్నాయి. ఇది కొనుక్కోవడం వల్ల వచ్చే ఆఫర్. ఇప్పుడు మీకు ఇందాక ఒక విషయం చెప్పాను, కొనుక్కునే ప్రతి 30 రూపాయల మీద ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రతి నెల 100 పాయింట్లు కొన్నాం అంటే ప్రతి నెల 3,000 కొన్నాం. 3,000 కొంటే ఎన్ని పాయింట్లు వస్తాయి? 100 పాయింట్లు వస్తాయి. మరి వాటికి ఇన్కమ్ ఇవ్వాలి కదా, దాన్నే రెండో ఇన్కమ్ అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఎంత ఇస్తారంటే 5% నుంచి 16% ఇస్తారు. ఎలాగిస్తారంటే ఒక పాయింట్ మీకు దగ్గర స్టార్ట్ అయితే మీరు 5% స్టార్ట్ అవుతారు. ఒక పాయింట్ అంటే అంత చెప్పాను ఇక్కడ మీకు 30 రూపాయలు దాటుకుంటే ఒక పాయింట్ వచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్లో మీరు ఏ పర్సెంటేజ్లో ఉంటారు? 5%లో ఉంటారు. 600 పాయింట్లు దాటితే అక్కడ నుంచి మీరు 80%. 2,400 పాయింట్లు క్రాస్ అయితే అక్కడ నుంచి 12%. 5,500 పాయింట్లు దాటితే 16%. అయితే వెస్టేజ్ కంపెనీలో ఎవరైనా జాయిన్ అయినప్పుడు 5%లో ఉంటారు. వాళ్ళు టార్గెట్ ఏం పెట్టుకోవాలంటే 16%కి నేను ఎలా వెళ్ళాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వెళ్ళడానికి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి, ఎలాగో చూపిస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే ఈ కంపెనీలో 9 రకాల ఆదాయాలు వస్తాయని చెప్పాం కాబట్టి దానికి ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా ఎంతమందిని జాయిన్ చేయాలంటే ఒక 6 వ్యక్తులు మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది, 6 మెంబర్స్. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తితో మనం 500 పాయింట్లు చేయించాం. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 5% నుంచి 16%కి ఎలా రావాలని మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అన్నమాట. కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పుడు అందరు పాయింట్లు ఇక్కడ కలిపేస్తారు. దీన్ని కుములేటివ్ ప్లాన్ అంటారు. కుములేటివ్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అందరు బిజినెస్ని కలిపేస్తారు. అందరు బిజినెస్ని కలిపేస్తే ఇక్కడ మీకు వేయలేదు నేను ఎగ్జాంపుల్ కాబట్టి 500 వీళ్ళ 6గురికి వేసాను. ఇప్పుడు 6 × 500 ఎన్ని పాయింట్లు? 3,000 పాయింట్లు అయ్యాయి. ఇది మొదటి నెల అనుకుందాం. ఈ 3,000 పాయింట్లకి ఇక్కడ ఏ పర్సంటేజ్లో ఉన్నామంటే 3,000 అంటే 2,400 పాయింట్లు అంటే 12%. 12% అంటే 6,480 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. వీళ్ళు కొత్త వ్యక్తులు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్త వ్యక్తులు రాకపోయినా ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇక్కడున్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి ఎలా తీసుకొస్తుందంటే నెక్స్ట్ మంత్ కొత్త వ్యక్తులు రాకపోయినా వీళ్ళే మళ్ళీ 6 × 500 పాయింట్లు చేశారు. ఎన్ని పాయింట్లు వస్తాయి? మళ్ళీ 3,000 పాయింట్లు వస్తాయి. మరలా మనం ఏ పర్సంటేజ్లో ఉండాలి? రూల్ ప్రకారంగా 12లో ఉండాలి. కానీ కంపెనీ ఏం చేస్తుంది అంటే దీన్ని కుములేటివ్ అంటే అర్థం ఏంటంటే 2 నెలల పాయింట్లు కలిపేస్తుంది. కలిపేస్తే ఎన్ని పాయింట్లు అయ్యాయి? 6,000. 6,000 అంటే ఏ పర్సంటేజ్కి వచ్చాం? 16. ఈ నెలలో వచ్చిన 3,000 పాయింట్లకి 16% చొప్పున 8,640 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు. కొత్త వ్యక్తులు రాలేదు, కొత్త టర్నోవర్ రాలేదు, కానీ కమిషన్ మాత్రం ఇక్కడ పెరిగిందండి. ఓకే, కానీ ఈ బిజినెస్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూడా మీకు అన్నీ కూడా చిల్లరగానే వస్తాయి, పెద్ద అమౌంట్లు రావు. అంటే మహా అయితే 6,000, 8,000, 10,000 లోపే వస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ 5 నుంచి 16కి వస్తారో ఈ కంపెనీ మిమ్మల్ని గుర్తించి బాగా బిజినెస్ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఈ బిజినెస్లో ఒక డైరెక్టర్గా గుర్తించి తీసుకుంటారు. డైరెక్టర్గా తీసుకున్నారు అంటే కనుక ఇక్కడ నుంచి మీకు ఏంటి అడ్వాంటేజ్ అంటే కంపెనీలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతారు. ఈ పార్ట్నర్ అవ్వడం వల్ల ప్రతీ నెల కూడా కంపెనీ టర్నోవర్ నుంచి మీకు షేర్ ఇస్తారు 15%. ఎంతకాలం అంటే 3 తరాల వరకు షేర్ ఇస్తారు. మినిమం ఇదే బిజినెస్ ప్రతి నెల మెయింటైన్ అయినా కూడా మీకు ప్రతి నెల డైరెక్టర్గా 15% షేర్ ఇస్తారు. అలాగే ఇక్కడ 6 వ్యక్తులు జాయిన్ చేయడం అనేది స్టార్టింగ్లో కొంచెం డబ్బులు ఖర్చు అవుతే తిరగాలి. ఎందుకంటే 6 అంటే 60 మంది దగ్గరికి వెళ్తే కానీ 6 రారు. ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు కూడా కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దానికి 4 ఇన్కమ్ టీమ్ బిల్డ్ చేయడం కోసం వరకు, టీమ్ బిల్డ్ చేసే వరకు టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి ఇంకో 3% షేర్ ఇస్తారు. అలాగే మీరు ఒక స్థాయికి వచ్చారు, ఇప్పుడు 16%కి వచ్చి డైరెక్టర్ అయ్యారు. డైరెక్టర్ అవ్వడం వల్ల ఈ 2 ఇన్కమ్స్ వచ్చి మీకు ఇన్కమ్ బాగా కనబడుతుంది. ఇప్పుడు ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే వీళ్ళనే ఎవరో ఒక వ్యక్తిని మీ స్థాయికి తీసుకురావాలి. అంటే మీరు ఏ స్థాయికి వచ్చారు? డైరెక్టర్ అనే స్థాయికి వచ్చారు 16. ఇప్పుడు ఒక వ్యక్తిని 16 తీసుకొస్తే ఇన్ని కూడా ఏమంటారు? డైరెక్టర్ అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని డైరెక్టర్ చేస్తే మరలా మీకు 5వ ఇన్కమ్ ఇస్తుందండి, సిల్వర్ డైరెక్టర్ అని చెప్పి ట్రావెల్ ఫండ్ అని చెప్పి ప్రతి 6 నెలలకు ఒకసారి మేము ఫారెన్ పంపిస్తుంది. అలాగే
ఈ వ్యక్తిని బాగా మీరు డెవలప్ చేయాలి, అంటే బాగా బిజినెస్ పెంచాలి, బాగా పీవీ పెరగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈయన ఎంతమంది జాయిన్ చేసినా 1000 మంది అయినా 2000 మంది అయినా 100 మంది అయినా 200 మంది అయినా అందరూ కలిపి నెలకు 2 లక్షల పైన బిజినెస్ చేస్తే మీకు ఇక్కడ ఎల్ఓబి అని ఒక ఇన్కమ్ ఇస్తారండి. ఇదే చాలా మంచి ఇన్కమ్ అనమాట. ఇక్కడ ఇప్పటివరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా 3 రెట్లు పెరిగిపోతుంది ఎల్ఓబి రావడం వల్ల. అలాగే ఇక్కడ వరకు బాగానే తీసుకున్నారు, 6 రకాల ఆదాయాలు వచ్చాయి. ఓకేనండి. ఇప్పుడు రెండో వ్యక్తిని కూడా 16% తీసుకొస్తే ఈయన్ని కూడా ఏమంటారు, డైరెక్టర్ అంటారు. ఇద్దరు డైరెక్టర్లు అయితే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఇన్కమ్ పెరుగుతుంది, చెక్కు పెరుగుతుంది, కానీ కొత్త ఇన్కమ్స్ ఏమి రావు. మూడో వ్యక్తిని కూడా మీరు డైరెక్ట్ చేస్తే, ముగ్గురు డైరెక్ట్ చేస్తే 7 ఇన్కమ్ కార్ ఇస్తుంది, దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా కంపెనీ ఇస్తుంది. అలాగే ఇంకొక 3 వ్యక్తులు కూడా మనం డైరెక్ట్లు చేసేస్తే, 6 డైరెక్ట్లు చేస్తే 8వ ఇన్కము హౌస్ రెంట్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది, అప్ టు 1 lakh వరకు ఎవ్రీ మంత్. ఓకేనండి. వీళ్ళు 6 ఇలా జాగ్రత్తగా కాపాడుకుంటే 9వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి ఇంకో 2% కమిషన్ ఇస్తుందండి. ఇలా మీకు కంపెనీ ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తుందంటే 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. అయితే 9 రకాల ఆదాయాల్ని వాళ్ళు కొత్త వాళ్ళకి ఇది ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి స్మార్ట్గా ఎలా చేసుకోవాలో చెప్పాలి. ఎలా చేసుకోవాలంటే దీన్ని 4 నెలలుగా డిజైన్ చేయాలి వాళ్ళ ప్లాన్. 4 నెలల్లో వాళ్ళు ఈ బిజినెస్ని సులువుగా సాధించడానికి 3 ప్రిన్సిపల్స్ వాళ్ళకి చెప్పాలి. ఓకే. 1వ ప్రిన్సిపల్ ఏంటంటే జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ప్రతి నెల జీవితాంతం తరతరాలు కొంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ బిజినెస్లోకి వచ్చింది మనం డబ్బు కోసం కాదు, ఆరోగ్యం కోసం. కాబట్టి 1వ పని మానకూడదు. మానేసేయడం అంటే ఆ వ్యక్తి భూమి మీద ఉంటాడు కాబట్టి బిజినెస్ చేసిన ఒకటి చేయకపోయినా ఒకటే. 1వ పని జీవితాంతం కొనాలి. 2వ పని ఏంటంటే తను ఎలాగైతే మంచి వ్యక్తిగా ఈ బిజినెస్లోకి వచ్చి ఆరోగ్యాన్ని పొందుకున్నాడో 6 ఆరోగ్యాన్ని పొందుకునే వ్యక్తులను జాయిన్ చేయాలి మొదటి నెలలో. అంటే వాళ్ళు కూడా జీవితాంతం కొనుక్కునే వాళ్ళని తయారు చేయాలి. ఓకేనండి. మొదటి నెలలో కనీసం ఆయన 6 వ్యక్తులను జాయిన్ చేయమని చెప్పాలి. 6 జాయిన్ చేసినందుకు గాను ఆ వ్యక్తికి మొదటి నెల కంపెనీ నుంచి బోనస్ ఎంత ఇప్పించాలి, 1000 రూపాయలు ఇప్పించాలి. ఈ 1000 రూపాయలు ఎప్పుడైతే ఈ వ్యక్తికి వచ్చిందో వీళ్ళ 6కి 1000 రూపాయలు చూపించి మీకు కూడా వస్తుంది, మీరు కూడా తల ఒక 6 జాయిన్ చేసుకోండి అని చెప్పించాలి. ఇప్పటికి 3 పనుల్లో 1వది మీరు కొనుక్కున్నారు, 2వది 6తో కొనిపించారు, 3వది మీకు డబ్బులు వచ్చిన విషయాన్ని వీళ్ళకి తెలియజేసి మీటింగ్ రూపంలో వాళ్ళకి కూడా వస్తాయి బిజినెస్లో నేను కూడా తీసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ని వాళ్ళు బిల్డ్ చేయడమే 3వ పని. ఇప్పుడు ఈ 6 ఏం చేస్తారు, మాకు జాయిన్ చేసిన వ్యక్తికి వచ్చాయంటే మాకు కూడా వస్తాయని చెప్పి వాళ్ళు కూడా తల ఒక 6 జాయిన్ చేస్తారు. 36 మంది అవుతారు. ఇది ఎన్నో నెల అంటే 2వ నెలలో. ఇప్పుడు వీళ్ళకి తల ఒక 1000 రూపాయలు ఇస్తారు, మీకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తుంది. మీకు 10,000 ఇస్తుంది, 6కి 1000 రూపీస్ చొప్పున ఇస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిన 10,000, 6కి వచ్చిన 1000, ఈ 36 మందిని మీటింగ్ పెట్టి వీళ్ళకి చూపించాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటారు, మాకు కూడా బిజినెస్ సాధ్యమవుతుంది, మేము కూడా చేస్తామంటారు. మీకు సాధ్యమైందంటే వాళ్ళకి సాధ్యమవుతుంది, మీకు సాధ్యం కాలేదంటే ఎవరికి సాధ్యం కాదు. మీకు సాధ్యమైందని చూపించాలి, అందుకే వాళ్ళకి సాధ్యం అవుతుందని. ఇప్పుడు 216 మంది వస్తే వీళ్ళు 6 చొప్పున తెచ్చారు కాబట్టి వీళ్ళకి 1000 ఇస్తారు, వీళ్ళకి సెకండ్ మంత్ కాబట్టి 10,000 ఇస్తారు, మీకు ఇది థర్డ్ మంత్ కాబట్టి మీకు ఒక 30,000 నుంచి 50,000, 1,00,000 రూపాయల మధ్యలో మీకు ఇస్తారు. ఈ చెక్కులు ఈ 216 మందిని కూర్చోబెట్టి చూపించాలి. మీకు సాధ్యమైంది కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మో వాళ్ళ వల్ల అయిందంటే మా వల్ల కూడా అవుతుంది, మేము కూడా 6తో స్టార్ట్ చేద్దాం ఈ బిజినెస్ అని చెప్పి 1996 మందిని 4వ నెలలో తీసుకొస్తారు. మన పని కంప్లీట్ అవుతుంది 4 నెలల్లో. ఇప్పుడు వీళ్ళు తల ఒక 6 చొప్పున తెచ్చారు కాబట్టి వీళ్ళకి 1000 చొప్పున, వీళ్ళకి సెకండ్ మంత్ కాబట్టి 10,000 చొప్పున, వీళ్ళకి థర్డ్ మంత్ కాబట్టి 50,000 నుంచి 1 lakh చొప్పున, మీకు ఇది 4th మంత్ కాబట్టి మీకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో మీ అకౌంట్లో వస్తుంది. ఇలా మనం అనుకున్నట్టుగా 4 నెలలు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 4 నెలలకి మన దగ్గర మీరు ఒకటి కిందన 6, 36, 216, 19 వీళ్ళందరినీ లెక్కెడితే 1,555 మంది అవుతారు. కానీ మనం ఏం చేద్దామంటే రౌండ్ ఫిగర్ చేద్దాం, 1,600. కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా ఈ 1,600 మంది ప్రతి నెల కొంటారు. కొత్త వ్యక్తులు వస్తారు కానీ వెళ్ళొద్దు, 4 నెలల్లో మనం టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ప్రతి నెల 1,600 మంది ఎవరింటికి వాళ్ళు కొనుక్కున్నారనుకోండి, మీ చెక్కు నెలకు 5 నుంచి 10 లక్షల మధ్యలో వస్తుంది. లేదు ఇందులో సగం మంది కొనుక్కున్నారనుకోండి, కనీసం సగం మంది అంటే ఎంతమంది, 800 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 3 నుంచి 6 లక్షలు ప్రతి నెల మీ అకౌంట్లోకి వస్తుంది. లేదు అందులోనూ సగం మందే, 800 సగం అంటే 400 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 1,00,000 నుంచి 3 లక్షల మధ్యలో వస్తుంది. అందులోనూ సగం మందే 200 మంది కొనుక్కున్నా 50,000 నుంచి 1,50,000 మధ్యలో వస్తుంది. కనీసం 100 మంది కొనుక్కున్నా మీ చెక్ 20-30,000 నుంచి 50,000, 1,00,000 రూపాయల మధ్యలో వస్తుంది. దీనికి మనం ఏమైనా డబ్బులు కట్టామా అంటే కట్టలేదు, డబ్బులైనా కట్టించామంటే కట్టించలేదు.
ఇందులో మనం చేసిన పని ఏంటంటే మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కున్నాం. మనం కొనుక్కొని ప్రొడక్ట్స్ బాగున్నాయని అనిపించిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి జస్ట్ 6 వ్యక్తులకి చెప్పడం వల్ల ఈ బిజినెస్ అనేది మరి స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా బిజినెస్ ముందుకెళ్ళింది. ఆ విధంగా నేను స్టార్ట్ చేశాను, ఈ బిజినెస్ చేస్తున్నాను. ఆల్రెడీ నెలకు ₹1,00,000 నుంచి మరి పైబడి తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఇందులో. ఈరోజు అలా నేను 5 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ 2 కార్లు తీసుకున్నాను, ఒకటి BMW, ఒకటి స్విఫ్ట్ కార్ తీసుకున్నాను. అలాగే లగ్జరియస్ హౌస్ ఇచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్. మీరు కూడా కావాలంటే మీరు కూడా సంపాదించుకోవచ్చు. జస్ట్ ఈ బిజినెస్ని ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకొని ప్రొడక్ట్స్ బాగున్నాయని అనిపించిన తర్వాత, ఆరోగ్యం వచ్చిందని అనిపించిన తర్వాత ఈ విషయాన్ని 6 చెప్పి వాళ్ళకు కూడా ఆరోగ్యం ఇప్పించాలని మంచి ఉద్దేశంతో ఆఫీస్ తీసుకొచ్చి ఆఫీస్ అట్మాస్ఫియర్ అంతా చూపించి వాళ్ళకు కూడా ఈ బిజినెస్ ఎలా చేయాలో నేర్పించండి. కంటిన్యూగా మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్స్కి అటెండ్ చేయండి. మీటింగ్స్ ద్వారా మోర్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ప్రోడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి, డ్రీమ్స్ గురించి, భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి మంచి ఆలోచన కలిగి ఈ బిజినెస్ని ఎలా చేయాలో తెలుస్తుంది. ఇది మీటింగ్స్కి రాకపోతే ఏమవుతుందంటే బాబు ఈ బిజినెస్ కష్టమా అన్నట్టు ఉంటుంది. మీటింగ్స్కి రావడం వల్ల ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరి వల్ల అవుతుంది కాబట్టి నా వాళ్ళు కూడా అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చేసిన వ్యక్తులను చూస్తే సులువు అని అనిపిస్తుంది. ఒక వ్యక్తి బ్రిడ్జి దాటుకుంటూ వెళ్ళాడు అనుకోండి, మిగతా వ్యక్తులందరూ కూడా ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా వెళ్ళొచ్చు అనుకుంటారు. అదే ఒక గ్లాస్ బ్రిడ్జ్ చేసి కింద ప్లేన్గా కనపడుతుంది, ఒక 1000 అడుగులు ఎత్తులో ఉంది, ఎవరు వెళ్ళదు అనుకోండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు భయపడతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన వర్షాకాలంలో రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఎక్కడైనా నీరు ఉందనుకోండి, కారు కానీ బండి కానీ వెళ్ళడానికి భయపడతాం. అదే కనుక ఆల్రెడీ అవగాహన ఉన్న వ్యక్తి అక్కడ పెద్ద గోయి లేదని చెప్పి కారు కానీ బండి కానీ అందులో నీటిలోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తర్వాత మనం వెళ్ళడానికి భయపడతామా? భయపడము. ఈ బిజినెస్ కూడా అంతే. మీరు చూడకుండా దూరం నుంచి ఉన్నారు ఫస్ట్ టైం మీరే అనుకోండి, మీకు భయం ఉంటుంది. ఆల్రెడీ చూసారనుకోండి బిజినెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మీటింగ్స్కి రావడం వల్ల, అందుకే 1,00,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు, 10,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు, కార్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఇల్లులు తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఫారెన్ ట్రిప్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే నేను ఇవన్నీ తీసుకున్నాను. ఆల్రెడీ కారు వచ్చింది, నాకు 2 కార్లు వచ్చాయి, ఇల్లులు వచ్చాయి, ఫారెన్ ట్రిప్ సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నాను. నెక్స్ట్ మంత్ సింగపూర్ వెళ్తున్నాను నేను, ఓకేనండి. మళ్ళీ థాయిలాండ్ వెళ్ళిపోతున్నాను. అలాగే లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. నెలకు 5 లక్షల పైబడి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఇది నాకంటే నాకే కాదు, నాకు అయిందంటే మీకు కూడా అవుతుందని అర్థం. మీరు కూడా చేసుకోండి. మీకు ఎవరు జాయిన్ చేస్తారో వాళ్ళతో బాగా మాట్లాడండి, మీటింగ్స్కి వెళ్ళండి, బిజినెస్ని అర్థం చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రొడక్ట్స్ వాడడం మానకండి. ప్రోడక్ట్ వాడడం మానేరా ఈ బిజినెస్ మీద దూరం అవుతాం. ఈ బిజినెస్లో చాలా ప్రాముఖ్యం ఏంటంటే ప్రోడక్ట్ వాడడం. రెండోది ఏంటో తెలుసా, ఈ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్కి వెళ్తే ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, బిజినెస్ ఎందుకు చేయాలో తెలుస్తుంది, ఓకేనండి. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు వస్తారని, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. థ్యాంక్ యూ.